వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. జన్మ జన్మల అనుబంధం అన్నా చెల్లి అనుబంధం, విడదీయనిది విడరానిది. అటువంటి బంధాన్ని రక్షాబంధన్గా ఘనంగా నిర్వహించుకుంటారు అన్నా చెల్లెలంతా కూడా. ప్రస్తుతం మనతో పాటు నగిరి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మేడం, ఎలా ఈ యొక్క సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు? ఏ రకం? రక్షాబంధన్ అంటేనే ప్రేమానుబంధానికి చిహ్నం. సో, అన్నలు బాగుండాలి. వాళ్ళ లైఫ్, వాళ్ళ కుటుంబం బావుండాలి. వాళ్ళ నీడలో చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రక్షాబంధన్ జరుపుకుంటాం. సో, ప్రతి సంవత్సరం కూడా అన్నయ్యలకి రక్షాబంధన్ కట్టడం ఒక అలవాటు. అదొక నమ్మకం. వాళ్ళకి కడితే మనకి ఒక రక్షణ, మన వెనక ఒక సూపర్ పవర్ ఉంది. మనని చూసుకుంటుందని ఒక నమ్మకం ఉంటుంది. సో, నాకైతే నా లైఫ్‌లో చిన్నప్పటి నుంచి రాంప్రసాద్ రెడ్డి మా చిన్నన్నయ్య. ఆయన స్కూల్‌కి, కాలేజ్‌కి, షూటింగ్స్‌కి అన్ని తను తీసుకెళ్ళేవారు. అండ్ ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ లాగా మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి గారు. అమ్మా, నాన్న ఉన్నప్పుడు కూడా పెద్దన్నయ్యే డెసిషన్ తీసుకునేవారు. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సినిమా లైఫ్ గానీ, నా పొలిటికల్ లైఫ్‌లో గానీ, నా జర్నీలో ఎప్పుడూ కూడా నాకు ఒక ఏమంటారు, సలహా సూచనలు అంటారు కదా! అవన్నీ కూడా కుమారస్వామి రెడ్డి గారే ఇస్తారు. తనకొచ్చి ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ పాలిటిక్స్ మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి, సో, అతనితో డిస్కస్ చేసేటప్పుడు నాకు కొంచెం రాజకీయం తెలియకపోయినా నేర్చుకున్నాను పాలిటిక్స్‌లోకొచ్చాక. సో, ఆ తర్వాత జగనన్న దేవుడిచ్చిన అన్న. ఇద్దరేమో మా అమ్మ, నాన్న ఇచ్చిన అన్నలైతే, నాకు దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు. సో, ఆయనను నమ్మి ఆయన వెనక నడిచాను. ఒక చెల్లిగా ఈ రోజుటి వరకు నా రక్షణ గాని, నా గౌరవాన్ని కాపాడటంలో గాని, నన్ను రాజకీయంగా ఉన్నత స్థానానికి రావటానికి అన్ని రకాలుగా ఆయన నాకు సపోర్ట్ ఇచ్చారు. సో, ఈ ముగ్గురు అన్నల ప్రేమతో నేను హ్యాపీగా నా లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా సాధించుకుంటూ ముందుకెళ్తున్నా. మేడం, రోజా అంటేనే ఒక ఫైర్ బ్రాండ్‌తో పాటు ఒక స్ట్రాంగ్ వుమెన్‌గా కూడా మంచి గుర్తింపు ఉంది మీకు. అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్‌కి, వుమెన్‌గా ఉన్న మీకు ఎప్పుడన్నా మీ అన్నలు తోడుగా నిలవాల్సిన పరిస్థితులు ఎప్పుడన్నా మీకు ఎదురయ్యాయా? నేనింత స్ట్రాంగ్‌గా ఉన్నాను అంటే వీళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతోనే ఉన్నాను. మీరు చూడండి, బ్రదర్స్ లేని ఆడపిల్లల్ని చూడండి. వాళ్ళు ఉండటానికి బ్రదర్స్ ఉన్న ఆడపిల్లల్ని చూస్తే ఆ డిఫరెన్సే మీకు తెలిసిపోతుంది. ఒక తెలియని ధైర్యం. తండ్రి, ఆ తర్వాత అన్నయ్యలు, ఆ తర్వాత కొడుకు. సో, వాళ్ళ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒక విమెన్‌కి అవసరమని నేను అనుకుంటున్నాను. సో, నాకు మా ఫాదరొచ్చి జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా అన్నయ్యలకి ఈక్వల్‌గా ఆడపిల్లల్ని కూడా పెంచారు గాబట్టే నేనింత ధైర్యంగా ఉండగలుగుతున్నా. సో, దానికి ఇద్దరు అన్నయ్యల సపోర్ట్ ఇవ్వటం, ఆడపిల్లకేంటి మాకు గదా మెయిన్ ప్రిఫరెన్స్ అనకుండా, సో, వాళ్ళతో ఈక్వల్‌గా నన్ను కూడా వాళ్ళు చూసారు గాబట్టి, ఈరోజు నేనేమనుకున్నా గూడా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా, ధైర్యంగా ఫైట్ చేయగలుగుతున్నా. అండ్ మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు విమెన్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. విమెన్ అన్ని రంగాల్లో సక్సెస్‌ఫుల్ కావాలి అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారో మీరు చూసారు. అలాగే విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం, అలాగే విమెన్ వచ్చి ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని వెల్‌ఫేర్ స్కీమ్స్ చేశారో మనం చూసాం. సో, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా విమెన్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు, విమెన్‌ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. విమెన్ మల్టీ టాలెంటెడ్, వాళ్ళకి కొంచెం మనం భుజం తడితే చాలు వాళ్ళన్నిట్లో సక్సెస్ అవుతారని నమ్మిన వ్యక్తులు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. ప్రధానం మీకు అన్నలంటే చాలా అభిమానం, ప్రేమ. అయితే మీ రాజకీయ పరంగా మీ అన్నలు కూడా కొంతమంది లేనిపోని ఆరోపణలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి సందర్భం మీకెలా అనిపిస్తుంది? నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే జీతం లేకుండా నా కోసం పనిచేస్తారు వాళ్ళు. ఏ పదవి అనుభవించకుండా, ఏ గుర్తింపు లేకుండా నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఎలక్షన్ టైమ్‌లో కానీ, లేదా నేను బాలేనప్పుడు, లేదా నేను బయట ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడు ఫుల్ టైమ్ వాళ్ళే ఇద్దరు ఉండి చూసుకుంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళతో అన్ని పనులు చేసుకొని, వాళ్ళ ద్వారా ఎంతో లాభం పొందిన వాళ్ళు కూడా బయటకెళ్ళి కొంచెం వాళ్ళ అన్నలిట్లా, వాళ్ళిట్లా చేశారన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఆ పొజిషన్ వాళ్ళు కూడా ఏం తెలుసని అలా మాట్లాడతారో నాకైతే అర్థం గాదు. ఎందుకంటే ఈరోజు ఒక ఆఫీస్‌లో వచ్చి కూర్చొని డామినేట్ చేస్తే మాట్లాడొచ్చు. లేదా వాళ్ళ వల్ల ఏదైనా నష్టం జరిగితే మాట్లాడొచ్చు. మా ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు. వచ్చిన వాళ్ళు ఏ కష్టంతో వస్తారో ఓపికగా వింటారు. వాళ్ళ కష్టాన్ని పరిష్కరిస్తారు. వచ్చిన వారికి కాఫీ, వచ్చిన టైంలో కాఫీ, టిఫిన్ మార్నింగ్ వస్తే, మధ్యాహ్నం వస్తే లంచ్, ఇలా గౌరవించి పంపే వాళ్ళని అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళని భగవంతుడే చూసుకుంటారు. ప్రధానం మీ ఇద్దరు అన్నల్లో మీకు సపోర్ట్‌గా, అన్నిట్లో సపోర్ట్‌గా వెన్నుదన్నుగా ఉండేదెవరు?
ఒక అంటే ఫ్రెండ్లీగా ఉండే అన్న ఎవరు? మీకు ఒక హెడ్ మాస్టర్ లాగా టీచింగ్ చేసే అన్న ఎవరు? హెడ్ మాస్టర్ టీచింగ్ అంటే మా కుమారస్వామి రెడ్డి అన్న. పెద్దన్న. ఆ! చిన్నన్న అంటే భయం లేదు. ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాను గదా! సినిమాలకెళ్ళినా, కాలేజ్‌కెళ్ళినా, షూటింగ్‌కెళ్ళినా ఇద్దరం వెళ్ళేవాళ్ళం కాబట్టి, ఆ రెండో అన్నయ్య అంటే అంత భయంలా. పెద్దన్నయ్యని చూస్తే మా నాన్న కన్నా ఎక్కువ ఆయన గైడెన్స్‌లోనే ఉంటా కాబట్టి కొంచెం భయం. అంటే మీకు జనరల్‌గా సినిమాలన్నా, కాలంటే మీకు బాగా అభిమానం. మీ చిన్నన్న మీరు కలిసి ఏదన్నా చెప్పా పట్టకుండా ఇంట్లో ఏదైనా బంక్ కొట్టి ఇలాంటివి ఏదైనా చేశారా? చాలా చేసాం మేమిద్దరం. అంటే పెద్దన్నతో ఎలా ఉంటాయి? అంటే సీరియస్‌గా ఉంటారు. ఎప్పుడు మీడియాకి కూడా పెద్దగా బయట కనపడరు. ఎక్కువగా కనిపించరు. హ్మ్. చాలా సైలెంట్‌గుంటారు. అయితే చాలా నాలెడ్జబుల్ ఆయన. హ్మ్. సో, రాజకీయంగా గాని, సొసైటీలో ఎలా ఉండాలి అవన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తి గాబట్టి, మేము అప్పుడప్పుడు ఇలాంటి ఇవి చేసినప్పుడు నన్ను రాంప్రసాద్‌ని గూడా ఇలా కాదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటారు. ఇంక సరే అని ఇంక కరెక్ట్ చేసుకోవటం. అంటే రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడన్నా మీ అన్నల్ని ఎవరన్నా రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది. ఫుల్ ప్లెజర్‌గా రాజకీయాల్లో తీసుకురావాలన్న ఆలోచన మీకెప్పుడన్నా కలగడం గాని, ఆ కోరిక గాని ఉందా? నేనెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించలా నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళ ఫ్యామిలీ బావుండాలి, వాళ్ళ పిల్లలు బావుండాలి, వాళ్ళని చూసుకునేదాన్నికే తప్ప, వాళ్ళు ఏమవ్వాలి పాలిటిక్స్‌లో అని నేనెప్పుడు ఆలోచించలా. సో, వాళ్ళు ఎప్పుడు నాతో చెప్పలా. మేమవ్వాలి ఇలాగ ఏదో ఒక పొలిటికల్ పోస్ట్ కావాలి. అట్లా వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలా. మొదటి నుంచి కూడా సినిమాలో ఉన్నా, పాలిటిక్స్‌లో ఉన్నా నన్ను కాపాడుకుంటూ, నన్ను సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు తోడుండి ముందుకు తీసుకువెళ్లారు. సో, నా కోసం నిజంగా వాళ్ళు త్యాగం చేసినట్టే వాళ్ళ లైఫ్‌ని. చివరిగా ఏదైతే రాష్ట్రంలో ఇవాళ మహిళలకి ఎలా ఉందంటారు? మహిళలకు రక్షణ ఎలా ఉందంటారు? ఈ యొక్క ఆడబిడ్డల పట్ల మీరు సందేశం ఇవ్వబోతున్నారు? ఆడపిల్ల పుట్టుకనే ఒకలాగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆడపిల్ల కన్నా మగపిల్లాడిని కంటే కోడలు అత్త సంతోషిస్తుందని చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీఎంగా గతంలో కూడా చేసిన వ్యక్తి మాట్లాడటం అనేది ఆడవాళ్ళ పుట్టుకను అవమానించినట్టు. సో, అలాంటి వ్యక్తి నుంచి మనం ఆడవాళ్ళని గౌరవిస్తానని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మహిళలకి రక్షణ లేకుండా ఎంత దీనాతి దీన స్థితిలో అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు రేప్ చేసి, మర్డర్ చేసి, చంపేసి పడేస్తున్నారు. సో, దాని మీద పెద్ద ఏంటంటే ఒక కాన్సంట్రేషన్ చేసి ఇవి ఆపాలి. ఇవెందుకు జరుగుతున్నాయి? దాని మూలాలేంటి? వాటిని ఎట్లా పెకిలించాలన్న ఆలోచనే లేదు. ఎంతసేపు ఎక్కడ దోచుకుందాం? అమరావతిలో ఎట్లా సంపాదించుకుందాం? లేదా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎవరిని కేసులు పెట్టి లోపల పెడదాం? ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిద్దాం ఎవరితో? ఇది తప్ప ఒక మహిళని గౌరవించకపోతే ఒక మహిళకి పుట్టిన వాళ్ళే కదా! అందరూ కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. తల్లిని గౌరవించాలి. తల్లి లాంటి చెల్లిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు కదా! ఆడవాళ్ళు. రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళే. సో, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి అనిత గారు, లోకేష్. కానీ ఎవ్వరికీ కూడా విమెన్ మీద రెస్పెక్ట్ లేదు. విమెన్‌కి సపోర్టివ్‌గా ఉండాలన్న ఆలోచన లేదు. సో, ఈరోజు రక్షాబంధన్ చేసుకునే పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రంలో మహిళలు చాలా మంది లేకపోవడం దురదృష్టకరం. థాంక్ యూ. చూస్తున్నాం. ఏదైతే రక్షాబంధన్ అంటే అన్నదమ్ములు ఒక వెన్నుంటి ఆ యొక్క జీవితానికి పునాదిలాగా ఉండేటువంటి బంధం అన్నదమ్ముల అనుబంధం. అందుకే ప్రతి ఏడాది కూడా మిస్ అవ్వకుండా తన అన్నలతో ఈ యొక్క రక్షాబంధన్ నిర్వహించుకుంటూ ఉంటారనేసని కూడా రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మాత్రం స్వేచ్ఛగా రక్షాబంధన్ నిర్వహించుకునేటువంటి పరిస్థితిలో మహిళలు లేరంటూ కూడా తెలియజేస్తున్నారు. అదే రకంగా చంద్రబాబు కావచ్చు, కూటమి నేతలు కూడా మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా నడుచుకోవడం లేదంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. కెమెరా పర్సన్ కోటితో సురేష్ ఆర్టీవీ తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.